ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రాహాము శారాలకు వాగ్దానం. మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు తలెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు: ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి, నేను నీళ్లు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకువస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు. అందుకు వారు, నువ్వు చెప్పినట్టే చెయ్యి అన్నారు. అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి, నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి అన్నాడు. తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరిగెత్తి ఒక మంచి లేగదూడను పట్టుకువచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరగా దాన్ని వధించి వండి సిద్ధం చేశాడు. తరువాత అతడు పెరుగు, పాలు, వాటితో పాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు. వారు అతణ్ణి, నీ భార్య ఎక్కడ అని అడిగారు. అతడు, అదిగో గుడారంలో ఉంది అన్నాడు. అప్పుడు ఆయన, తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు అన్నాడు. శారా ఆయన వెనక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది. అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది. శారా, నా బలమంతా పోయింది, ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా అనుకుని తనలో తాను నవ్వుకుంది. అప్పుడు యెహోవా అబ్రాముతో, శారా ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా అనుకుని ఎందుకు నవ్వింది? యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు అన్నాడు. అప్పుడు శారా భయపడి, నేను నవ్వలేదండీ అంది. దానికి ఆయన, అలా అనకు, నువ్వు నవ్వావు అని జవాబిచ్చాడు. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూశారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు. కాని యెహోవా ఇలా అనుకున్నాడు, అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు. అతని మూలంగా భూమిపై అన్ని జాతులు ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను? అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికి, తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికి నేను అబ్రాహామును ఎన్నుకున్నాను. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం గనుక నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది. అబ్రాహాము సొదొమ కోసం విన్నపం చెయ్యడం. ఆ మనుషులు అక్కడ నుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కాని అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. అప్పుడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు, దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? నీతిమంతులకు దుర్మార్గులకు ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమవుతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమవుతుంది గాక. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా? దానికి యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను అన్నాడు. అందుకు అబ్రాహాము, అయ్యా చూడు,
నేను దుమ్ముతో బూడిదతో సమానం అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువయ్యారనుకోండి, 5 తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా అని మళ్ళీ అడిగాడు. అందుకాయన, అక్కడ 45 కనిపిస్తే నాశనం చేయను అన్నాడు. అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ, ఒకవేళ అక్కడ 40 మందే కనిపిస్తారేమో అన్నాడు. దానికాయన, ఆ 40 మంది కోసం నాశనం చేయను అని చెప్పాడు. అతడు మళ్ళీ, ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ 30 మందే అక్కడ కనిపిస్తారేమో అన్నాడు. అప్పుడాయన, 30 మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అందుకతడు, నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ 20 మందే ఉంటారేమో అన్నాడు. అప్పుడు ప్రభువు, ఆ 20 మంది కోసం నాశనం చేయను అన్నాడు. చివరిగా అతడు, ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ 10 మందే అక్కడ ఉన్నారేమో అన్నాడు. అప్పుడు ప్రభువు, 10 మంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.